తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఎరా రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వయసాల మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వయసాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే నేను చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే. అవును, నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రేయ్, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి చెప్పక్కర్లేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ, అమ్మ వచ్చింది. మాట్లాడండి. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. Oh, all the best. I wish you new job and new life. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పని చేసి పెడుతుంటాడు. అటెండ్ రా. వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. You naughty boy. ఒరే ఆల్పేచినో, Yeah? ఆడద గురించి జాగ్రత్తగా ఉండు. Why? He's a very nice guy. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. Exactly. ఆడు షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. ఆడు ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలు అందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy? Cartridge? Oh, okay. We'll meet later. Okay? Take care. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? I'll come. Hey, come on, come. అరే పా మనీసా సా నిదాపా పా మనీసా సా నిదాపా. శృతిరా శృతి. హై పిచ్ క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. మనీసా సా నిదాపా సా నిదాపా మా గరీసా. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్టర్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేకాఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. మార్నింగ్ సార్.
నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్ ఎట్లుంది దందా? సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్ నువ్వెవ్వరికి నమస్తే చెప్పద్దు. అరే పంతులందరూ ఈడనే ఉన్నారు. మంచిగా ఆరవయా. నైస్ అమ్మా శంకరమ్మ. హౌ ఆర్ యు అమ్మా? అమ్మా అమ్మేంద్ర అమ్మ బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా రా. అమ్మ కాదురా అన్న శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్ చూడు అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న. అరే దూలా జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. జరను చెప్తా నేను. ఏ పంతులు నీ ఖేల్ కథం కిందికి రా చెప్తా. ఏ హిందీ నేను కాలేజీ నుంచి పీకేసి ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్ ఆ అమ్మాయి మీ తాలూకని తెలియక. అరే చోప్ ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు తిన్నా. ఇంకేనా చల్. You're out. ఎన్నిసార్లు చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ వెళ్తాను. హ్యాపీ ఏంట్రా? హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీ నుంచి తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులేశారు, అయినా నేను మీకు మార్కులేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హై? ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీరుతాం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకర్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. Girls, పదండి. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. మా హిందీ మాస్టర్ నే సూపర్. నీకు ఇట్లనే కావాలి. ఇయాల పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. శాంతించండి, గొడవ వద్దు. శంకర్ సార్ మన మాట వింటారు. నా మాట వినండి ప్లీజ్. ఇదిగో పంతులు,
ఏంటంతా నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? ఆ. అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. రేట్ల లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ అక్కడే కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గట్టి కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. సింగర్ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎక్స్పెక్ట్ తో కొడతాడు. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే. వైస్ వైసు, వైస్ వైసోలి వైస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్ లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి అలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా వింటున్నారా? కభీ కభీ. కమిన్ వైశాలి. లేచిపోతానంట్రా, పాఠం పూర్తిగా వినరా? కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా, ఆగండి రా. ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి. ఎగ్జామ్ ఏది? దాని ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చోవేసి. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ who is class first? No, Vaishali got full marks and she is class first. వైశాలి, వైశాలి. బా, హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతను వారిని. వైశాలి, వైషు, 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 లిసన్ టు మీ. వైషు, ఆగు. ఏమైంది వైశాలి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్? 25 out of 25 ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా? అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు. ఐ హేట్ దోస్ స్టూడెంట్స్. ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు ఆర్ రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో. నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను.
మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం Yes. గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా పద. ఎక్కడికి ఎక్కడికి? కూర్చోండి కూర్చోండి కదా, కూర్చోండి అందరూ. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత కాంతారావు ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు, రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్ సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్, ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందనండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కవిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. వాట్? మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు సైడ్ ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదో? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? యా యా, రైట్ రైట్. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. విని నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా కూడా ఉంటాను అన్నట్టు మొన్న ఇచ్చిన కళ్ళ మందిరం ఉండిలో ఉన్నావా? వచ్చేస్తున్నాను. సార్, మూడ్ బాలేదని పబ్కొచ్చా. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా. ప్లీజ్ సార్. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి. పబ్బుకే పోదాం. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు? Too funny. I've never seen anyone dance like that. ఎక్స్క్యూజ్ మీ. Okay. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే *9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నెలకు 30 రూపాయలు, నీకైతే 1000 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వాళ్ళు మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును.
దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఆహాహాహా, ఏం గాలి ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంత సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే రేపటి నుంచి మీకు ఆకలి వచ్చినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తపలు కూడా వేస్తాం. చారు కేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం. మై గాడ్, దట్ వాస్ అమేజింగ్, ఆసమ్. మీ బైక్ రైడ్ నచ్చింది. ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్. ఇక్కడ నుండి మిస్ అవ్వు. అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ రిషి. వైశాలి, యా, వాటర్. కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తా. ఆల్రైట్. దిస్ ఇస్ మై రూమ్. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకర్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. ఆ కిట్టు బాయ్ రతల్లాంతానా సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లరా? చెయ్యా, ఇప్పటి నుంచి గిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది, ఏం బిగ్తాడో చూస్తా. ఒరి ఎర్రోడా, ఈ మ్యాటర్ ఆ కిట్టు బాయ్ గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడ్రా. నీ అబ్బా మొగోని వేరు అసలు నువ్వు. నేను నీకే పుట్టినా గిట్ల భయపడకుండా గాన్ చేతిలో సత్తులు కంటే కొడుకు చేతిలో సస్తే స్వర్గానికి అన్నపోతావు. సంపద నీ నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేం రైడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్, ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా, తండ్రి కొడుకులు గొడవ పడి చేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే, తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్ళగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు ఏమరా. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి, ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే? లే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గాడు మా రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎప్పుడేం బీకదే. నా సంగతానికి బాగా తెలుసు, ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయిలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి, మరి నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.